ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు శ్రీలింగపల్లి సిపిఐ టి రామకృష్ణ గారు మన ఎదురుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వము స్కూల్ ఓపెన్ అయినాయి, దానికోసం మరి మీ అభిప్రాయం ఎలా ఉంటుంది, ఎట్లా అన్నాను? జేబీఎం న్యూస్ వ్యూవర్స్ అందరికీ వందనాలు, వందనాలు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు ఓపెన్ అయినాయి, ఒక రకంగా సంతోషమైనటువంటి వార్త. రెండో వైపు చూస్తే ప్రభుత్వ స్కూళ్ళలో సదుపాయాలను కల్పించకుండానే ఓపెన్ చేశారని చెప్పి పేరెంట్స్ లబోదిపోని మొత్తుకుంటూ ఉన్నారు. ఇంకా పోతే పాఠ్య పుస్తకాలు ఇప్పటివరకు అందలేదు, డ్రెస్సులు అందలేదు, బుక్స్ సంబంధించినటువంటి ఇప్పుడు చూడు తెలుగు బుక్స్కి సంబంధించి మొదటి పేజీలో ముందు మాట అని ఒక మొదటి పేజీ ఉంటుంది. ఆ పేజీలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారి ఫోటో, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రుల ఫోటోలు వేసి ముద్రించినటువంటి ఘన చరిత్ర ఈ పాఠ్య పుస్తకాలు తయారు చేసినటువంటి వాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం ఆ పుస్తకాలన్నింటినీ కూడా రిటర్న్ చేసింది. ప్రత్యేకంగా మళ్ళీ కొత్తగా ప్రింట్ చేసి పంపించవలసిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి తప్పిదాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం పడుతుంది. కాబట్టి అట్లా కాకుండా వెంటనే ఆ పుస్తకాలను ముద్రణ జరగాలి, వెంబడే స్కూళ్ళకు పంపాలి, విద్యార్థులకు అందాలనేది ఒకటి పాయింట్. అయితే రెండో విషయం, ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్కూల్లో మెరుగైనటువంటి చదువులు విద్యార్థులకు అందాలి, సరిపడా టీచర్లు కూడా స్కూళ్ళలో ఉండాలని చెప్పి మనం ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు వినతి పత్రాల ద్వారా, తర్వాత ధర్నాల ద్వారా, రాస్తారోకాల ద్వారా తెలియజేస్తూనే ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు చాలామంది అంటూ ఉంటారు, మరి మరుగుదొడ్లు కరెక్ట్ లేవు, మేము బాధపడుతున్నామని. కొంత ఆడపిల్లలు కూడా బాధపడే అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఏమంటారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో మౌలిక వసతులు లేవు. మౌలిక వసతులు అంటే టాయిలెట్స్, మెయిన్గా టాయిలెట్స్ కొన్ని గ్రామాలలో చూస్తే, తర్వాత ఈ చిన్న చిన్న బస్తీల్లో చూస్తే ఏమవుతుందంటే, అక్కడ వచ్చి స్కూల్లో చదువుకొని దగ్గరలో ఇల్లుంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి టాయిలెట్ పోయేటువంటి దుస్థితికి గవర్నమెంట్ బళ్ళు తయారైనాయి. పోతే గత ప్రభుత్వం ఆ రకంగా అవలంబించింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాపాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వినాక మొన్న రవీంద్ర భారతిలో విద్యార్థులు 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు వందే మాతరం సంస్థ నుంచి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మారుమూల ప్రాంతంలో అయినా ఉన్నటువంటి స్కూళ్ళను ఓపెన్ చేస్తాం, 10 మంది విద్యార్థులు వచ్చినా ఒక టీచర్ని కంపల్సరీ నేను నియమిస్తా, స్కూళ్ళను నేను చదివిస్తా విద్యార్థులను అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మనం పోల్చుకుంటే 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి గత ప్రభుత్వ హయాంలో. ఆ 6,000 స్కూళ్ళను కూడా ఓపెన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ 6,000 స్కూళ్ళను ఓపెన్ చేయడం వల్ల ఒక స్కూలుకు ఒక 2 టీచర్లను వేసుకుంటే 12,000 ఉద్యోగాలు, ఒక పీటీ సార్ని వేసుకుంటే ఒక పీటీ సార్లు ఒక 6,000, ఒక 12,000, 18,000. ఆ స్కూలుకు ఒక ఆయని అంటే పనిచేయడానికి, అంటే ఆ స్కూల్ను శుభ్రపరచడానికి, ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఏమైనా ఫైల్స్ అవి ఏమైనా అందించడానికి దాని కొరకు ఒక ఆయను పెట్టుకున్నా కానీ వాళ్ళు ఒక 6,000 మంది, ఇలా 24,000 మందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి తక్షణమే ఆ స్కూళ్ళను ఓపెన్ చేయాలి. ఏవైతే స్కూళ్ళకు సంబంధించినటువంటి శిథిలావస్థకు చేరుకున్నటువంటి స్కూళ్ళను నేను ఆ అమ్మ ఒడి అంటే 6,000 స్కూళ్ళు, ఇప్పుడు 6,000 స్కూళ్ళను ఓపెన్ చేయాలి ఒక ప్రకారం అయితే. తర్వాత కొన్ని స్కూళ్ళు ఓపెన్ ఉండి ఉడక శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ స్కూళ్ళను వెంటనే దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టాలి. ఆ మరమ్మతులు చేపట్టడం కొరకు గవర్నమెంట్ 600 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆ 600 కోట్ల రూపాయలు దొడ్డిదారిన పోకుండా నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళకే కేటాయించినటువంటి డబ్బులు ఉపయోగపడాలి. ఆ స్కూళ్ళలో మెరుగైనటువంటి వసతులు కల్పించాలి, ప్రతి స్కూల్కు కలర్ వేయాలి, ప్రతి స్కూల్లో మరుగుదొడ్లు కట్టాలి. ఆ మరుగుదొడ్లను నీట్నెస్ పెట్టడానికి ఒక మనిషిని పెట్టుకోవాలి. పోతే పొద్దున్న టిఫిన్ ఇవ్వాలి స్కూల్లో విద్యార్థులకు, మధ్యాహ్నం భోజనం ఇవ్వాలి, సాయంకాలం 4 గంటలకు స్నాక్స్ ఇవ్వాలి. ఇక ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో ఇక్కడ కూడా టోర్నమెంట్స్ పెట్టడం లేదు విద్యార్థులకు.
అయితే స్కూళ్ళల్లో ఒక డ్రిల్ పీరియడ్ పెట్టి అందులో ఆటలు ఆడిపించాలి, పీటీ సార్లు పెట్టి ఆటలు ఆడిపించిన తర్వాత వాళ్ళకు టోర్నమెంట్స్ కేటాయించాలి, టోర్నమెంట్లు పెట్టాలి. టోర్నమెంట్లు పెట్టడం వల్ల ఆటలు ఆడిపించడం వల్ల ఆటలు ఆడిపించడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గిపోయి ఆట పాటలతోటి చదువు బ్రహ్మాండంగా చదువుకొని పై స్థానాలకు ఎదుగుతారు. ఇప్పుడు గ్రామాల్లో చాలా మటుకు మూలలో ఉంటాయి, ఎక్కడో అడవిలో ఉంటాయి చిన్న చిన్న పల్లెటూళ్ళు. మరి అక్కడ పొలాలకు అటు ఇటు తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. అక్కడ ఇప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా సాధ్యమైతే ఒకవేళ పిల్లలు కూడా ప్రతి పిల్లలు అక్కడ తల్లిదండ్రులు చెప్పిపోతారు బడిపోమని, అయినా పిల్లలు పోరు. మరి వాళ్ళ కోసం మేము అక్కడ ఉన్న టీచర్లు కానీ పంతులు కానీ ఆ పిల్లలు రావడానికి తల్లిదండ్రులకు కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిల్లలందరినీ ఖచ్చితంగా బడికి వచ్చేటట్టు ఏమైనా ప్రయత్నం చేస్తారంట? ప్రయత్నం చేయాలి. ఎట్లా చేయాలంటే బడికి పిల్లలు ఎట్లా వస్తారంటే పిల్లలు బడికి రావాలి. బడికి సంబంధించిన ఏజ్ గలటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకోవాలి. అంటే ఎట్లా అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లో పేరెంట్స్కి సంబంధించిన కమిటీ పెట్టాలి. విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థుల తల్లిదండ్రులతో ఒక కమిటీని వేయాలి. ఆ కమిటీని వేసి అవేర్నెస్ కల్పించాలి. ఉపాధ్యాయులు కానీ ఈ ఎంఈఓలు వాళ్ళు అందరూ కూడా కల్పిస్తే ఏమైందంటే మీ పిల్లలు చదువుకోవడం వల్ల ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళుతారు. రేపు మీరు మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళతో మీ పిల్లలకు మీకు కూడా సమాజంలో పేరు వస్తుంది. కాబట్టి మీరు ఈనాటి బాలల రేపటి పౌరులు కాబట్టి మీ పిల్లలను మీరు ఖచ్చితంగా చదివినటువంటి అవసరం ఉందని చెప్పి దానికి మన గవర్నమెంట్ ఈరోజు బుక్కులు ఫ్రీకి ఇస్తుంది, తర్వాత బ్యాగులు ఇస్తుంది, తర్వాత మంచి నాణ్యతమైనటువంటి టీచర్లను పెట్టి చదువు చెప్పిస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీ స్కూల్కి పంపించవలసినటువంటి అవసరం ఉంది. మీరు వాళ్ళు స్కూల్కి పంపిస్తే పొద్దున టిఫిన్ ఇస్తాం, మధ్యాహ్నం లంచ్ ఇస్తాం, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నాం. కాబట్టి ఆటలు ఆడిపిస్తున్నాం, పాటలు పాడిపిస్తున్నాం. మీ పిల్లోని ఆనిముత్యంలాగా అంటే మట్టిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏరి మాణిక్యాలుగా తయారు చేసి దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తాం, నీకు మంచి పేరు వచ్చేటట్టు చేస్తామని చెప్పి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ఎప్పుడైతే చెప్తారో చెప్పి కమిటీని వేస్తే ఆ కమిటీ ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులకు అందరికీ ఒక అవేర్నెస్ కల్పించి పిల్లలందరినీ బడికి వచ్చే విషయం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బడిలో పిల్లలు చదువుతున్నారని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా మంచి సూచనలు ఇస్తున్నారు పిల్లల చదువుల మీద కానీ స్కూళ్ళ మీద కానీ కొందరికి ఇప్పుడు ఆ పిల్లలు చదువుతున్నారా లేదా అని తల్లిదండ్రులు పట్టించుకోరు, టీచర్లు కూడా కొంచెం పట్టించుకోరు. ఎందుకంటే గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ వస్తే అన్నీ నిద్రపోతారని అంటుంటారు. ఓకే, అయితే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల కొరకు ఎంఈఓ ఆఫీసు ఒకటి మండలంలో ఉంటుంది. ఎంఈఓ గారు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. విద్యార్థుల యొక్క చదువు ఏ రకంగా ఉంది అని చెప్పి నెలకొకసారి ఒక స్కూల్కి వచ్చి ఆ స్కూల్లో ఆ సంబంధించినటువంటి క్లాసుల్లో చెక్ చేయాలి, బుక్స్ చెక్ చేసి పిల్లలను క్వశ్చన్ చేసి అడిగితే అప్పుడు నిజంగా చదువు చెప్తున్నారా, పిల్లలు చదువుతలేరా అనేది తెలుస్తుంది. కాబట్టి ఎంఈఓ గారు ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. తనిఖీలు చేయాలి ఎప్పటికప్పుడు. ఆ స్కూల్లో ఏం జరుగుతుంది, విద్యార్థులకు మెరుగైన చదువు అందుతుందా, మౌలిక వసతులు ఉన్నాయా, తర్వాత భోజనం ఎలా ఉంది, పొద్దున్న టిఫిన్ ఎట్లా ఉంది, సాయంకాలం స్నాక్స్ ఎట్లా ఉంది, తర్వాత ఆటలు ఆడుతున్నారా, ప్లేడ్ ఉందా, ఆటల పాటలతో పాటు వీళ్ళు కబడ్డీ కానీ ఖోఖో కానీ ఇలాంటి ఆటల్లో వీళ్ళు ఉన్నారా లేరా అనేది ఎప్పటికప్పుడు చూస్తే విద్యార్థులకు ఓకే అవుతుంది అని చెప్పి తెలియదు. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పట్టింపు ఉండాలి, తల్లిదండ్రులకు కూడా పట్టింపు ఉండాలి. జేబీ న్యూస్ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ. థ్యాంక్ యూ.